ఇరాన్కి సంబంధించిన ప్రముఖ నాయకులు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ ప్లీజ్ సార్ ఈ యుద్ధాన్ని ఆపేయండి, మేము తట్టుకోలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము అని నన్ను ఎంతలా బతిమాలేరు అంటే, సరేరా పోతే పోని, ఒక 5 రోజుల పాటు నేను సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాను, మీరు బతికిపోండి, 5 రోజుల పాటు యుద్ధం ఉండదు, అమెరికా మీ మీద దాడులు చెయ్యరు, సో మీరు మాత్రము నేను చెప్తున్న ఈ 15 పాయింట్స్ వీటిని ఒప్పుకోవాలి. అంటే అమెరికాతో మేము యుద్ధము చెయ్యము, మా అస్త్రశస్త్రాలు వాడము, అలాగే న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా ఆపేస్తున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి అని ఒక లెటర్ రాసి ఇవ్వండి. వెంటనే వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారండి. సో దాంతో నెక్స్ట్ 5 days అమెరికా ఇరాన్పై ఎటువంటి దాడులు చెయ్యదు. ఈ పచ్చి అబద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రపంచానికి చెప్తున్నాడు. నాకు చూడండి, సడన్గా ఇతన్ని చూస్తున్నప్పుడల్లా ఈ తమిళ నటుడు అన్నాను, వడివేలు, అతనే గుర్తుకొస్తున్నాడు. ఒక చిత్రంలో హీరోని ఇతను గుద్దుకుంటాడండి. గుద్దుకుండానే ఇద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్. వెంటనే వడివేలు అంటాడు, రేయ్ నువ్వు మగాడివైతే మా ఏరియాకు రారా చూసుకుందాము అంటాడు. చూస్తే హీరో ఆ ఏరియాలో ఉంటాడు. వీడికి ఏం చేయాలో అర్థం కాదు. రే నువ్వు మగాడివైతే మా వీధికి రారా అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో వీధిలో ఉంటాడు. ఇదేంట్రా వీడు ఇలా నన్ను వెంటాడుతున్నాడు అర్థం కాదు. రే దమ్ముంటే మా ఇంటికి రారా అంటాడు. హీరో వాడి ఇంటికి కూడా వచ్చేస్తాడు. ఇక కాళ్ళు పట్టుకొని, అయ్యా బాబు నన్ను కొట్టకండి, నన్ను క్షమించండి, ఇక మీ జోలికి రాను ఏడుస్తాడు. ఇది వడివేలు చేసే కామెడీ. సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇలాంటి కామెడీయే చేస్తున్నాడండి. చూడండి ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడండి, వీడి ప్రవర్తన ఏంటి అర్థమే కావడం లేదు. కానీ ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, చాలామంది మిత్రులు, ప్రేమ్ గారు మీరు చెప్పారు కదా అని చెప్పి మేము బంగారం కొన్నామండి, ధరలు బాగా పెరిగాయి, అమ్మయ్య వీఆర్ వెరీ హ్యాపీ అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ ధరలు తగ్గిపోయాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటే ఇక్కడ మనము మన బంగారం గురించి చర్చా కార్యక్రమం ఏంటి అనిపిస్తుంది కదా. కానీ మీరు చూశారు అనుకోండి, ట్రంప్ చేసే పని, ట్రంప్ అని కాదండి, వాళ్ళ ట్రేడ్ మంత్రి అనండి, అలాగే వాళ్ళ వార్ సెక్రటరీ, వీళ్ళందరినీ గమనించండి, వీళ్ళు ఈ మార్కెట్లో ఒక ఇంబ్యాలెన్స్ను క్రియేట్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ట్రంప్ ఒక ప్రకటన చేసిన వెంటనే మార్కెట్ ఒకలాగా రియాక్ట్ అవుతుంది. ఏది? వరల్డ్ మార్కెట్ అంటే అది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనండి, అలాగే తక్కిన ఈ ఏజెంట్స్, బ్రోకర్స్, భారత్లో స్టాక్ మార్కెట్ చూడండి, ఆసియా ఖండంలో చూడండి. ట్రంప్ ఒక స్టేట్మెంట్, అమెరికా అధ్యక్షుడు కదండి, మీకు ఇవాళ కూడా గ్లోబల్ కరెన్సీ అంటే అమెరికన్ డాలరే కదా, కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా మార్కెట్లో. అలాంటప్పుడు ఇతను ఒక గేమ్ ప్లే చేస్తున్నాడండి. సడన్గా ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నాడు, అనిన వెంటనే ఏమవుతుంది? మార్కెట్ ఒక్కసారి పుంజుకుంటుంది. మీరు బంగారం ధరలు చూడండి, పెరుగుతాయి, టక టక టక, బంగారము, సిల్వర్, మీకు అలాగే S&P ఇవన్నీ అంటారు కదా, పెరుగుతూ ఉంటాయి. సడన్గా యుద్ధం అంటాడు, మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ ఒకవైపు పెరిగిపోవడం. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ చూస్తే తగ్గుతున్నాయి కదా, మళ్ళీ యుద్ధం అంటాడు, పెరుగుతాయి. సో ఇతను ఏం చేస్తున్నాడు అంటే తన క్లయింట్స్, తన కస్టమర్స్, మీకు గొప్ప ఉదాహరణ అండి వెనుజులా. ఇప్పుడు ఈ వెనుజులా విషయంలో మీకు 7 వార్షిప్స్ ఉన్నాయండి. సముద్ర జలాలలో 7 యుద్ధ నౌకలు, 3500 మంది అమెరికా సైనికులు అక్కడ రెడీగా ఉన్నారు. సో రష్యా లాంటి దేశం అడిగింది, ఎందుకు నువ్వు ఇంతమందిని ఇక్కడ మోహరిస్తున్నావు, ఏమిటి నీ ఐడియా అంటే, ఏమీ లేదు, ఇక్కడ డ్రగ్ పెడలింగ్ జరుగుతుంది కదా, వెనుజులా నుంచి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ అవుతున్నాయి, వాటిని ఆపడానికి 7 వార్షిప్స్ని తీసుకొచ్చాను అన్నాడు. సో వెనుజులాతో ఏమైనా మాట్లాడతా ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి కదా, నీ వల్ల ప్రపంచానికి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, నువ్వు ఇకైనా తీరు మార్చుకో, ఇవన్నీ నేను చెప్తాను అని ట్రంప్ చెప్తున్నాడండి. చూడండి, అమెరికా అధ్యక్షుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇది అయినా, ఈ చర్చ అయిన 3 గంటల్లో వెనుజులా పైకి, అంటే ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్లోకి డెల్టా ఫోర్స్ వెళ్తుంది. అంటే నమ్మించి గొంతు కొయ్యడము అనేది యూరోపియన్స్ యొక్క బ్లడ్లోనే ఉంటుంది. సరిగ్గా ఇవాళ ట్రంప్ కూడా అదే చేశాడు.
మేము వాళ్ళతో మాట్లాడతాము, చర్చిస్తాము, ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వితిన్ 3 అవర్స్ వెనుజులా ప్రెసిడెంట్ను అరెస్ట్ చేసి వీళ్ళు అమెరికా తీసుకువెళ్ళిపోయారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు 5 రోజులు సీజ్ ఫైర్, ఇరాన్ నాయకులు నాతో మాట్లాడారు, ఒక అద్భుతమైన చర్చా కార్యక్రమం పెట్టుకున్నాము, ఫైనల్గా వాళ్ళు ఒప్పుకున్నారు, నాకు సారీ చెప్పారు, ట్రంప్ గారు మీరు మహానుభావులండి, మీరు యుద్ధాన్ని ఆపితే మేము ఇమీడియట్గా సరెండర్ అయిపోతాము, ఇది కూడా చెప్పారు అని వాడు చెప్తే ఎవరైనా నమ్ముతారా? కానీ మార్కెట్ని చూడండి, మార్కెట్లో ఈ అప్స్ అండ్ డౌన్స్ క్లియర్గా అమెరికా అధ్యక్షుడు చెప్పాడు, ఇలా జరిగింది, అతను ఇలా యుద్ధము చేశాడు, ఇలా జరిగింది, ఇది మీరు చూడాలండి. అంటే ఇది ఒక ఎకనామిక్ వార్ఫేర్ లాగా నాకైతే కనిపిస్తుంది. మీకు ఈ దేశాలు చిన్నా చితకా దేశాలు అనండి స్టేబుల్గా ఉండే భారత్ లాంటి స్టేబుల్ మార్కెట్, ఇక్కడ మీకు ఇన్స్టెబిలిటీని తీసుకురావడానికి ఇన్ని ప్రయత్నాలు ఖచ్చితంగా. ఇప్పుడు జపాన్, సౌత్ కొరియా వెంటనే వాళ్ళ హ్యాపీ, అబ్బా యుద్ధాన్ని ఆపేశారు, 5 రోజుల పాటు మనకు ఈ గడువు దొరికింది, ఇమీడియట్గా ఈ ఆయిల్ సప్లై అనేది మనం పెంచుకోవాలి వాళ్ళు అనుకుంటున్నారు, వెంటనే వాళ్ళ మార్కెట్ పుంజుకుంటుంది. మరి నిజంగా జరుగుతుందా? ఎవరు చెప్పాలి? మీకు ఇరానే చెప్పాలి. మరి ఇరాన్ ఏం చెప్పిందండి? అసలు అలాంటి ఫోన్ కాల్సే లేవండి. బుద్ధున్నవాడు ఎవడైనా మా దేశం నుంచి డొనాల్డ్ ట్రంప్కి కాల్ చేస్తాడా? మీరు చెప్పండి, మనం చేస్తామా? ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంది, ఇంత బీభత్సము, డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు ఇరాన్ నాయకులు ఈ ట్రంప్కి ఫోన్ చేసి అయ్యా యుద్ధాన్ని ఆపేద్దాం అడుగుతారా అండి? అంటే వీడికి సిగ్గుశరం ఉండదా? ఇలా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారు? అంటే ఒక అమెరికన్ వాళ్ళు మూర్ఖులు నమ్ముతారు, కానీ మనలాంటి దేశాలు, మోరోవర్ ఇప్పుడు రష్యా పుతిన్ గారు అక్కడ కూర్చొని ఫోన్లో చెప్తాడు కదండి, ఒరే ఇదంతా ఒట్టి నాటకాలురా, వీడు ఇలాగే మాట్లాడతాడు. ఇప్పుడు నాతోని ఇదే చెప్పాడు, రష్యాను యుద్ధాన్ని ఆపేసేయి, యుక్రెయిన్తో నేను మాట్లాడతాను అన్నీ అన్నాడు కదా. మరి ఇదే వ్యక్తి యుక్రెయిన్కి F-16 విమానాలు ఇచ్చాడు. ఇదంతా కాదు, కొడుతూ పో, నువ్వు ఎలా కొట్టాలి అంటే యావత్ మిడిల్ ఈస్ట్ దేశాలు అమెరికాపై యుద్ధం ప్రకటించాలి. అలాంటి సిట్యువేషన్ని నువ్వు క్రియేట్ చెయ్యి, ఒక్కొక్కడు దారిలోకి వస్తాడు. ఇది పుతిన్ ఇరాన్కి ఇచ్చిన సలహా, దాంతో వాళ్ళు ఆగే సమస్యే లేదండి. పోయిన వీడియోలో కూడా మాట్లాడాను, ఇదే టైంలో ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో మీకు సౌదీ అరేబియాలో పెద్ద పెద్ద ఆయిల్ ఫీల్డ్స్ అండి, రిఫైనరీస్ తగలబడిపోతున్నాయి. ఇరాన్ వల్ల ఆగడం లేదండి. సో ఇదే వాళ్ళు చెప్తున్నారు. అట్లాంటి చర్చా కార్యక్రమం ఏమీ జరగలేదు, మేము ఎవరము ట్రంప్తో మాట్లాడలేదు, అతను సంప్రదించినా మేము ఫోన్ కాల్స్ కూడా తీయడం లేదు, మా దాడులు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఎటువంటి సీజ్ ఫైర్ అనేది జరగలేదు. సో ఇది జరగదు కూడా, ఈ యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. 5 రోజులు కాదు 10 రోజులు. ట్రంప్ వాడికి వాడు చెప్పుకుంటూ ఉంటాడు, ఇవన్నీ వాడే మాట్లాడతాడు, మాకు దీనికి ఎటువంటి సంబంధమే లేదు అని ఇరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇక మోదీ గారి మాటలు విన్నారంటే ఏమంటున్నాడు ఆయన? కరోనా లాంటి సిచ్యువేషన్ రాబోతుంది, భారతీయులారా తయారుగా ఉండండి. మనము ఏ తప్పు చేయలేదు, చైనాలో ఆ ప్రాబ్లం వచ్చింది కానీ మనము సఫర్ అయ్యాము. ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధము కూడా ఒక కరోనా సిచ్యువేషన్ని క్రియేట్ చేయబోతుంది, మీరు సిద్ధముగా ఉండండి. మనము ఏమైనా తప్పు చేసామా, మనం ఏమైనా పాపము చేసామా? ఏమీ లేదు. మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాం ఈ సమస్య నుంచి, ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాము. వాళ్ళు అక్కడ ఆగాలండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది మనకు చాలా ముఖ్యము. ఎన్నో రకాలుగా ఒప్పందాలు పెట్టుకుంటున్నాము, ఇన్ని మాట్లాడుతున్నాము, కానీ ఇదంతా కూడా ఇరాన్ వాళ్ళ చేతుల్లో ఉందండి. కానీ ట్రంప్ వెనుజులా లాగే 5 రోజులు సీజ్ ఫైర్ అంటాడు, రేపటికి రేపు మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఇతనికి మాట అనే ఒక విషయమే లేదండి, మాట మీద నిలబడము నథింగ్ అండి. కాబట్టి ట్రంప్ ఏం చేసినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు. ఈ యుద్ధం అయితే ఆగుతుందా ఆగదా, ఇది ఇరాన్ చేతుల్లోనే ఉంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.